మనకి లాస్ట్ లెసన్ నక్షత్రాలు మరియు సౌర కుటుంబం. ఇందులో అయితే మనకు చదివేది ఫస్ట్ పేజ్లో అయితే కన్నా ఏం లేదు. జస్ట్ మనకి ఒక సంఘటన ఇచ్చారు. పిల్లవాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి ఆశ్చర్యపోయారు అని చెప్పి, నెక్స్ట్ వాళ్ళ తాతయ్య ఎవరైతే ఉన్నారో ఆమె తాత ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి కథలు చెప్పారని, దీపాలు లేనప్పుడు స్పష్టమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో రాత్రిపూట ఆకాశాన్ని చూడడం చాలా మనోహరంగా ఉంటుంది. ఇదంతా మనకు అవసరం లేదు, లాస్ట్లో చూద్దాము. రాత్రిపూట ఆకాశంలో మనకు చంద్రుడు అత్యంత ప్రకాశవంతమైనటువంటి వస్తువుగా కనిపిస్తాడు. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వస్తువుల్ని ఏమంటాం? ఖగోళ వస్తువులు అంటాం. ఓకే, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడు, ఆకాశంలో ఉన్న ఇతర వేరే పదాలు ఏవైతే ఉన్నాయో, వేరే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిసి మనం ఖగోళ వస్తువులు అంటామండి. ఓకే, ఖగోళ వస్తువుల గురించి మరియు దానికి సంబంధించినటువంటి విషయాల అధ్యయనాన్ని ఖగోళ శాస్త్రం అని చెప్పి అంటారు. ఆస్ట్రానమీ. ఓకే, ఆస్ట్రానమీ అంటారు. ప్రాచీన భారతదేశంలో అయితే మన పూర్వీకులు ఆకాశాన్ని ఒక క్రమ పద్ధతిలో పరిశీలించారు. ఖగోళ శాస్త్రంలో వారి పరిజ్ఞానం ఆ కాలానికి చాలా అభివృద్ధి చెందేదండి. అందుకే మనకు 9 ప్లానెట్స్ ఉంటే అప్పుడు వాళ్ళు 9 నవగ్రహాలు కూడా 9 అట్లా పెట్టుకొని పూజించుకునేవాళ్ళు. వాళ్ళకి అప్పుడే తెలుసు అన్నమాట. ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాల యొక్క గమనము, క్యాలెండర్లు మరియు పంచాంగాలను రూపొందించడంలో వాళ్ళకి సహాయపడడం అనేది జరిగింది. వీటికి తరచుగా ప్రజలు వారి రోజువారీ జీవితంలో ఉపయోగించి సకాలంలో విత్తనాలు నాటడానికి, వాతావరణము వర్షపాతం నమూనాలను బాగా అర్థం చేసుకోవడానికి యూజ్ అయిందనమాట. వాళ్ళకి పండుగలు మరియు ఋతువుల తేదీలను నిర్ణయించడం లాంటివి చేసేవాళ్ళు. అప్పుడు సేమ్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాల యొక్క కదలికను బట్టి వాళ్ళు అప్పుడు కనుక్కునేవాళ్ళు. ఫస్ట్ మనం చూద్దామంటే చంద్రుడు గురించి చూద్దాము. ఒక పౌర్ణమి నుంచి తర్వాత పౌర్ణమి వచ్చే వరకు ప్రతిరోజు వరుసగా కొన్ని రాత్రులు చంద్రుని గమనించండి. పౌర్ణమి నుంచి ప్రతి రాత్రి చంద్రుని గమనించి మీ నోట్ పుస్తకంలో రాయండి, డయాగ్రామ్ వేయండి ఎలా ఉంటాడో అని చెప్పి అడిగారండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే చంద్రుని ఆకారం అనేది ప్రతిరోజు మార్పు వస్తుందా అంటే వస్తుంది. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.